బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. రేవ్ పార్టీ కేసులో నిందితులను దివాలా విచారణ చేయనున్నారు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 103 మంది పాల్గొనగా అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టులో తేలింది. వీరిలో సినీ నటి హేమతో పాటు 8 మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే పోలీసుల విచారణకు నటి హేమ హాజరు కాలేదు. తను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరుతూ బెంగళూరు సిబిఐకి లేఖ రాసింది. సిసిబికి లేఖ రాసింది. దీనిని సిసిబి పరిగణలోకి తీసుకోలేదు. హేమకు మరో నోటీసు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఇప్పటికే 6 ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడు వాసు ఖాతాలో భారీగా నగదు గుర్తించారు. నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని హైకోర్టులో పోలీసులు పిటిషన్ చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్ లో జరుగుతున్న రేవ్ పార్టీపై వారం క్రితం మెరుపు దాడి చేశారు. అయితే ఈ పార్టీలో 103 మంది పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన టేకీలు, సినీ నటులు అండ్ మోడల్స్ ఉన్నట్లు చెప్పారు. ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. పార్టీ కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే 6 అరెస్ట్ చేశారు. దాదాపుగా 8 మందికి, అంటే ఎవరికైతే 86 మందిలో నార్కోటిక్ డ్రగ్స్ రక్త నమూనాలో వచ్చిందో వాళ్ళలో దాదాపు 8 మందిని తమ ముందు హాజరు కావాలంటూ కూడా పోలీసులు నోటీసులు చేయడం జరిగింది. సిసిబి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీసుల నేపథ్యంలో హేమ కూడా నోటీసులు పంపించిన నేపథ్యంలో హేమ ఒక లేఖ రాసింది. సిసిబి ఎదురు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలి, తనకు వైరల్ ఫీవర్ అని చెప్పని కూడా నోటీసులు ఇచ్చిన. దీనికి సంబంధించి హేమ నేను రాలని చెప్పేసి అని కూడా ఒక లెటర్ రాసింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలి, తర్వాత హేమ వైరల్ ఫీవర్ అని చెప్పిన విషయాన్ని కూడా పక్కన పెట్టి హాజరు కావాలంటూ కూడా మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేసేందుకు సిసిబి సిద్ధమే చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు హాజరు కావాలంటూ గతంలో ఇచ్చిన నోటీసులకు కూడా హేమ ఇచ్చిన రిప్లైని తిరస్కరించినట్టు చెప్పుకోవచ్చు. మరి దాని మీద మరోసారి నోటీసు జారీ చేసిన తర్వాత ఆమె కనుక హాజరు కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో హాజరవ్వాలంటూ కూడా సిసిబి అంటే నార్కోటిక్ అధికారులు ఉత్తిక సమాచారం ఇచ్చారు. మరి ఆమె హాజరవుతున్న దాని మీద మనకి ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సింది. మొత్తం మీద ఈ రేవ్ పార్టీకి సంబంధించిన డ్రగ్ బెండర్లను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. వాళ్ళు మళ్ళీ తిరిగి కస్టడీ తీసుకుంటే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా సంజన, ప్రధానంగా మనం గమనిస్తే హైదరాబాద్ నార్కోటిక్ డ్రగ్ అధికారులు కూడా దీనికి సంబంధించిన సమాచారం సేకరించి వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మనం గమనించవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ విషయంలో ఎంతటి వాళ్ళని సరే వదిలిపెట్టొద్దు, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ అనేవి పూర్తిగా నిషేధించండి, ఎవరైనా ఇలాంటి వ్యక్తులను దొరికితే చెప్పని ఆదేశం జారీ చేసిన నేపథ్యంలో నిన్న దీని మీద హైదరాబాద్ నార్కోటిక్ డ్రగ్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ కేసు చేస్తుంటే మరి హేమ హాజరవుతుందా లేదా, మరి తదుపరి చర్యలు ఎలా ఉంటుంది దాని మీద ఇంకా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.